ఏపీ పోలీసులకు చిక్కకుండా మాజీ మంత్రి కాకాణి తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాద్లోని కాకాణి ఇంటికి వచ్చిన ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. మరి రేపటి విచారణకైనా కాకాణి హాజరవుతారా? మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ లోని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే విచారణకు రావాలంటూ కాకాణికి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ విచారణకు మాజీ మంత్రి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కాకాణి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమ మైనింగ్ కు సంబంధించి 2 సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం మాజీ మంత్రి విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆ విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్న ఏపీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హైదరాబాద్ లో కాకాణికి 3 నివాసాలు ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ లోని నివాసానికి నెల్లూరు జిల్లా కావలి సీఐతో పాటు మనుబోలు ఎస్ఐ సిబ్బంది వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నెల్లూరు పోలీసులు కాకాణిని కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు చూడగా ఆయన ఒక దగ్గరుండి మరో చోట చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం కాకాణి నివాసంలో ఓ ఫంక్షన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడే కాకాణి ఉన్నట్లు భావించిన ఏపీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే కాకాణి అక్కడ లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురువారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఏ సమయానికి విచారణకు రావాలి అన్న అంశాలను అందులో స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కాకాణి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతుండగా పోలీసులు రావడంతో అక్కడ ఒక్కసారిగా కలవరం మొదలైంది. పరారీలో ఉంటూనే అక్రమ మైనింగ్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు పిలిచేందుకు పోలీసులు ప్రయత్నించగా తాను విచారణకు సహకరిస్తానని చెబుతూనే పలుమార్లు విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో హైదరాబాద్ లో ఉన్నట్లు ఏపీ పోలీసులు గుర్తించి వెళ్లి చూడగా అక్కడ కూడా కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన బంధువులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అంతేకాదు అరెస్టు కాకుండా ఆర్డర్ ఇవ్వలేమని కూడా చెప్పింది. గతంలోనూ ఓ కేసులో పరారైన కాకాణి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.